16 నవంబర్లో ప్రభుత్వ వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు 15% పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదించింది. మొత్తం డిసెంబర్ 1 నాటికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్లో ప్రభుత్వ వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు 15% పెరిగి మొత్తం 1.68 లక్ష కోట్లుగా నివేదించింది. అయితే ఈ సంఖ్య అక్టోబర్లో 1.72 లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే 2% తగ్గుదలని చూపుతోంది. స్వల్పంగా తగ్గినప్పటికీ నెలవారీ జీఎస్టీ వసూళ్లు వరుసగా 9 నెలలుగా 1.5 లక్ష కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. నవంబర్ మొత్తం జీఎస్టీ సేకరణలు అక్టోబర్ నుండి కొద్దిగా తగ్గినప్పటికీ సంవత్సరానికి వృద్ధి 15% మించిపోయింది. ఇది 2023 నుండి 2024 వరకు అత్యధికంగా ఉంది. 2023 నుండి 24 బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లలో 12% పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రారంభ 8 నెలల్లో వసూలు చేసిన స్థూల జీఎస్టీ 13.32 లక్ష కోట్లు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11.9% పెరుగుదల. 17 ఎన్పిసిఆర్ డేటా ప్రకారం నవంబర్ 2023 నెల యూపీఐ లావాదేవీ పరిమాణం ఎంత? యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు వరుసగా రెండవ నెలలో 11 బిలియన్లను అధిగమించాయి. నవంబర్లో దేశం 1124 కోట్ల యూపీఐ లావాదేవీలను చూసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ నుండి వచ్చిన డేటా అక్టోబర్లో జరిగిన 1141 కోట్ల లావాదేవీల నుండి కొంచెం తగ్గుదలని సూచిస్తుంది. అయితే నవంబర్ 2022లో నమోదైన 730.95 కోట్ల లావాదేవీలతో పోలిస్తే గణనీయమైన 54% పెరిగింది. అంతేకాకుండా నవంబర్ 2023లో లావాదేవీలు INR 17.40 లక్షల కోట్లకు చేరాయి. అక్టోబర్ 2023లో నమోదైన INR 17.16 లక్షల కోట్ల కంటే కొంచెం ఎక్కువ. సంవత్సరానికి సంబంధించి లావాదేవీ పరిమాణం INR 11.90 లక్షల కోట్ల కంటే 46% ఎక్కువ. యూపీఐ లావాదేవీల పరిమాణం INR 17 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది వరుసగా రెండోసారి. ఇది జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్లలో INR 15 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది. 18 అన్ శాంతి పరిరక్షక మంత్రివర్గ సమావేశం ఏ దేశంలో జరగనుంది? రక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అధికారిక పర్యటన కోసం డిసెంబర్ 5 నుండి 6, 2023 తేదీలలో ఘనాలోని అక్రాను సందర్శించనున్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మంత్రుల సమావేశానికి ఆయన అక్కడికి రానున్నారు. అన్ శాంతి పరిరక్షక మంత్రివర్గ సమావేశం అన్ శాంతి పరిరక్షకులు వ్యవహరిస్తున్న సమస్యల గురించి మాట్లాడాలని యోచిస్తోంది. ఈ మిషన్లకు అత్యధిక దళాలను మరియు సామాగ్రిని పంపడం ద్వారా భారతదేశం నిలకడగా ముందుంది. ఇంకా రక్షణ మంత్రి ఇతర మంత్రులతో ఒకరితో ఒకరు చర్చలు జరుపుతారు. భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి రక్షణ సహకారాన్ని చర్చిస్తారు. అతను తన పర్యటనలో అక్రాలో ఉన్న భారతీయ సమాజంతో కూడా కనెక్ట్ అవుతాడు. 19 మిచాంగ్ తుఫాను డిసెంబర్ 2023 నెలలో దేశం యొక్క తూర్పు తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. మిచాంగ్ అనే పేరును ఏ దేశం ద్వారా పెట్టారు? మిచాంగ్ తుఫాను దేశ తూర్పు తీరాన్ని తాకనుంది. తుఫాను ప్రస్తుత పరిస్థితిపై ఐఎన్డీ తాజా సమాచారం ఇచ్చింది. మిచాంగ్ అనే పేరును మయన్మార్ పెట్టింది. విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం ఎన్డీ సునంద తెలిపిన వివరాల ప్రకారం
రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా డిసెంబర్ 3 నుండి ఉత్తర తమిళనాడు తీరం మరియు దక్షిణ ఆంధ్ర తీరం వెంబడి గాలులు మరియు వర్షపాతం పెరుగుతుందని అంచనా వేసింది. 20 ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ తన 91వ సమావేశాన్ని ఏ దేశంలో ప్రారంభించింది? ఆస్ట్రియా రాజధానిలో సంస్థ ప్రారంభమైన 100 సంవత్సరాల తర్వాత ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ తన 91వ సమావేశాన్ని వియన్నాలో ప్రారంభించింది. ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్గా ఉన్న కార్ల్ నెహమ్మర్ ఈ సమావేశాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సంవత్సరం 160 కంటే ఎక్కువ దేశాల నుండి 1000 మంది పోలీసులు మరియు చట్టాన్ని అమలు చేసే నాయకులు అంతర్జాతీయ పోలీసు సహకారాన్ని మరింత పటిష్టం చేయడం గురించి చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అంతర్జాతీయ నేరాలను పరిష్కరించడం వారి లక్ష్యం. జనరల్ అసెంబ్లీ అనేది ఇంటర్పోల్ యొక్క పాలక మండలి. సంస్థ ఏమి చేస్తుంది మరియు వచ్చే సంవత్సరంలో డబ్బును ఎలా ఖర్చు చేస్తుంది అనే దానిపై నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది పర్యావరణ నేరాలను ఆపడం, పిల్లల లైంగిక వేధింపులను నిరోధించడం మరియు ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తులను పట్టుకోవడం గురించి ప్రతిదానిపై వివరణాత్మక నివేదికలతో మాట్లాడుతుంది.